ఈయన బాధను కూడా ఒకసారి మనం చూద్దాం, కొంచెం వీడియో తీరా. నమస్తే, నీ పేరేందే? అల్లం చొక్కా. ఏ ఊరు? ఇక్కడికి క్వారీ కాడ ఏం చెప్తాను? ట్యాంకర్ ఏమన్నా? ట్యాంకర్ ఒక నెలకు ఎంత? నెలకు 35,000. ఓకే, 35,000 ఇస్తున్నా. ఎవరు ఈ కాంట్రాక్ట్ పెట్టుకున్నది? పైసలు రావాలి అంటే 70,000 అన్నా. మళ్ళీ ప్లేస్ భూమి ఇచ్చిండు, భూమి పైసలు ఎంత రావాలి? 2,70,000 రావాలి. ఎక్కువ రావాలి. ఏమంటారు అడిగితే? ఎవరి కాంట్రాక్ట్ అసలు? శివారెడ్డి. అంటే ఇక్కడ చూసుకున్న సూపర్ వేరెవరు? అంటే గతంలోకి ఎవరు డబ్బులు ఇచ్చారు? అంటే ఇంతవరకు ఇవ్వలేదా? వీళ్ళకు పైసలు లేనందువల్ల వీళ్ళు ట్యాంకర్ తోటి నీళ్లు కొడతలేరు, ఊళ్ళో దుబ్బలేస్తుంది, బాగా ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఏదో రకంగా ఇప్పుడు ఈ కోరి ఎత్తేసుడా, లేకపోతే ఇది ఏదైనా ఒకటి దేని దాకా ఇక్కడ నుంచి పోయే సమస్య లేదని వచ్చిన. ఇది చూసారా, ట్రాక్టర్ కిరాయికి పెట్టాడు. ట్రాక్టర్ పెట్టిన తర్వాత గోవిందా, ట్రాక్టర్ పెట్టిన తర్వాత నేను భూమి ఇచ్చిండు గోవిందా. ఇగో ఇట్లా ఉంటది రైతులారా. ఇసుక క్వారీల వాళ్ళు పగటి దొంగలు దోసుకోవడానికి వచ్చి పగటి దొంగలు. ఒకసారి మీరు నమస్తేనే. నీ పేరన్నా? నీ పేరన్నా? రవి అన్న. రవి. ఏం రవి? భువనగిరి. నువ్వు ఏ ఊరు? మాది కోయడ మండలం, ఇంజపల్లి, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకే, ఠీకే, మంచిగా చెప్తాడు. ఓకే, అని ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను సూపర్వైజర్. ఇసుక క్వారీ ఎవరిదన్నా? ఇసుక క్వారీ కరీంనగర్ కాంట్రాక్టర్. ఏం పేరు? సతీష్ సార్. సతీష్. ఏం సతీష్? కేఎన్ఆర్ సతీష్ అని తెలుసు. సతీష్ ఇంకొక ఉండరు కాంట్రాక్టర్ ఎవరు? రెడ్డి. ఆయన కూడా సతీష్. ఆదిరెడ్డి సతీష్. ఇక్కడ ఎవరు? ఆదిరెడ్డి సతీష్. ఇక్కడ ఇప్పుడు ఎంతకాలం ఇక్కడ చేయబట్టి మీరు? నేను ఒక 4 నెలలు అవుతుంది. శివారెడ్డి కాంట్రాక్ట్ కదా? నాకు తెలియదు. పేరు చెప్పగానే చెప్పిండా? నాకు తెలియదు. 4 నెలలు అయితే క్వారీ ఎవరైనా తెలియదా? ఇప్పుడు సరే ఎందుకు ఇక్కడ ఇసుక క్వారీ ఆగింది? ల్యాండ్ ఇష్యూ వల్ల వాళ్ళు ల్యాండ్ పేమెంట్ ఇవ్వలేదు. ల్యాండ్ పేమెంట్ వల్ల ఇసుక క్వారీ ఆగింది, లోడింగ్ ఆగింది. ఊరోళ్ళు